అందరికీ నమస్కారం అండి. కొంతమంది మీడియా మిత్రులు క్రిస్మస్ రోజు నేను పంపిన వీడియోపై పూర్తి వివరణతో కూడిన వీడియో చేయమని కోరారు. కానీ ఆ వీడియో కంటే ముందుగా ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే 108, 104, 102 ఉద్యోగులు పడిన ఇబ్బందులు, అంతేకాకుండా వాళ్ళపైన జరిగిన శ్రమ దోపిడీ గురించి ఆ బాధ ఏంటో తెలిసిన వ్యక్తిగా ముందుగా నేను ఈ విషయంపై మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు పడిన శ్రమకు శాలరీస్ పే చేసే విషయంలోనే అంత నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. బ్లాక్మెయిల్ చేసి మరీ జీతాలలో కోత విధించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ మెయింటెనెన్స్ చూస్తున్న కంపెనీకి ఎటువంటి అర్హత అనేది లేదు. ప్రజలకు ముఖ్యంగా అవసరమైన హెల్త్ విషయంలోనే ఇలాంటి అర్హత లేని కంపెనీలకు అనుమతులు ఇస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. అందువల్ల మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను చేసే డిమాండ్ ఏంటంటే, మొత్తం ఇప్పటి వరకు 108, 104, 102 ఉద్యోగులకు పెండింగ్లో ఉంచిన అమౌంట్ మొత్తం వారి ఖాతాల్లో తక్షణమే జమ చేయాలి. ముందు ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే వీళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించి ప్రభుత్వమే శాలరీస్ చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో ప్రజలంతా ఇళ్లల్లో ఉంటే అలాంటి భయానక సందర్భంలో కూడా ఈ ఉద్యోగులు అలుపెరగని సర్వీస్ చేశారు. అందుకని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, బయటకు బాధను చెప్పుకునే మనుషుల్నే మోసం చేస్తున్న ఈ కంపెనీ మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మెడికల్ ఎక్విప్మెంట్కి మాట్లాడడం రాదు కాబట్టి ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి అన్యాయంగా వారి దగ్గర నుండి కోత విధించిన అమౌంట్ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేసి కొత్త సంవత్సరానికి వారిలో ఉత్సాహాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా కందుకూరు ప్రాంతంలో మా ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు గారు చేస్తున్న పోరాటంలో మాలకొండకు సంబంధించి మైనింగ్ అనుమతుల విషయంలో మా పార్టీ తరఫున విశ్లేషణ చేస్తున్నాము. మీరు కూడా ఒక రిజర్వ్ ఫారెస్ట్ కి ఏ విధంగా ఎన్ఓసి అనుమతులు ఇచ్చారు అనే దానిపైన కూడా విశ్లేషణ జరుగుతుంది. మీడియా మిత్రులకు కూడా నేను కోరుకునేది, మీరు కూడా ఈ విషయాలపై దృష్టి సారించి వారికి సహాయం అందించవలసిందిగా మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇంకా ఆఖరిగా గత 3-4 రోజులుగా మన సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ రన్ అవుతుంది. అది మన హీరో శివాజీ గారి గురించి. హీరో శివాజీ గారికి నేను తెలియజేయంది ఏమనగా, మీరు కూడా ఒక మాట అనే ముందు ఆలోచించకుండా అనడానికి మీరేమీ లాలీపాప్ బేబీ ఏం కాదు. మీ చేత ఈ డ్రామాలు ఎవరు వేయిస్తున్నారు మాకు బాగా తెలుసు. ఇప్పటికైనా మీరు ఈ డ్రామాలను ఆపకపోతే మీరనే మాటల్లో ఉండే ప్రకృతి ఏంటో మిగతా విషయాలేంటో మీకు ముందు బాగా అర్థమవుతాయి. ముఖ్యంగా 108, 104, 102 ఉద్యోగుల నుండి అన్యాయంగా లాక్కున్న ఆ శ్రమ దోపిడీని తక్షణమే వారి అకౌంట్లలో వేయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు.